అమ్మాయిని అబ్బాయిని పెంచి పెళ్ళయిన తర్వాత కోడలను ఒకలాగా కూతురుని ఒకలాగా చూడడానికి కారణం ఏమిటి? ఆ డిఫరెన్సియేషన్ లేకుండా ఉండాలంటే మీరిచ్చే సలహాలు ఏమిటి? ఓసారి రామాయణం చదవమని చెప్తాను. ఎందుకు అంటే దశరథుడు సీతాదేవికి నారచీరలు ఇస్తే రాముడికి ఇచ్చినందుకు ఏమనలేదు, ప్రాణం కూడా వదిలేశాడు రాముడు దూరం అయితే. కానీ సీతకి నారచీరలు ఇచ్చి కట్టుకోమనంగానే కైకేయిని పాపిష్టిదాన, కులపాంసని, రాక్షసి అని తిట్టాడు. నా కోడలు లోకంలో ఉన్నటువంటి సుకుమారమైనటువంటి భోగాలు అనుభవించటానికి తగినటువంటిది, ఇటువంటి నారచీరలు కట్టదు పో అన్నాడు. అంతటి ముద్దుగా కోడల్ని చూసుకున్నాడు గనక రావణుడు తీసుకెడుతూ ఉన్నప్పుడు సీత ఏమన్నది, నేను దశరథుడి కోడల్ని, జనకుడి కూతుర్ని, రాముడి భార్యని, సీతని అని చెప్పింది. మనమేం చెప్తాం? XYZ సన్ ఆర్ డాటర్ ఆఫ్ ABC అంటాం. కానీ సీత ఏం చెప్పింది? తన పేరు చివర చెప్పుకుంది, ముందు మామగారి పేరు చెప్పింది. అలా ఎందుకు చెప్పగలిగింది అంటే ఆయనంత ముద్దుగా చూసుకున్నాడు. అరణ్యానికి వెళ్ళేటప్పుడు కూడా కౌసల్య సీత గురించే బాధపడింది. రాముడు ఎలాగూ వద్దంటే వెడుతున్నాడు, సీత కూడా వెడితే ఎట్లా అని అడిగింది. ఋషులు కూడా సీతని వెళ్ళొద్దు అన్నారు. మరి ఇటువంటి సంస్కృతి మనకి తెలిస్తే బాగుంటుంది కదా. తర్వాత అనసూయ కొన్ని ధర్మాలు చెబితే, సతీ ధర్మాలు చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది అన్నీ విని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, మా అత్తగారు ఆచరిస్తుంటే చూశాను అంది. అత్తగారి మర్యాద నిలబెట్టిందా లేదా? అత్తగారి మర్యాద కోడలు నిలబెట్టింది, కోడలి ముద్దు ముచ్చట్లు అత్తగారు నిలబెట్టారు. ఇదండి ఉండాల్సింది. ఇది పరస్పరం.